ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాలలో పశువుల కాపరి వాగులో గల్లంతయ్యాడు. నర్మాలకు చెందిన నాగయ్య పశువులను మేపడానికి వాగు సమీపానికి వెళ్లాడు. భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీటిలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు పశువుల కాపరి గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, సిరిసిల్ల జిల్లాలో పశువుల కాపరి గల్లంతుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రస్తుతం ఈ పశువుల కాపరి ఆచూకీ ఏమైనా లభించిందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు హెలికాప్టర్తో కూడా సహాయక చర్యలు కొనసాగేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, అంటే గత రాత్రి నుంచి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకో ముఖ్యంగా చూసుకుంటే ఇది గంభీరావుపేట మండలం నర్మల మైనర్ డ్యామ్ మత్తడి చూస్తూ ఉంది. అంటే ఇటు సిద్దిపేట జిల్లాలోని కూడేలి వాగుతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి పాల్వంచ వాగు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యం. ఇది వరదంతా కూడా ఇటు నర్మల ప్రాజెక్టులోకి చేరుతున్న నేపథ్యంలో నర్మల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇక్కడ గొర్రెల కాపరి అయినటువంటి ఒక అతను మాత్రం నిన్న గొర్రెలను కాయడానికి అని వెళ్ళినట్టు, బర్ల కాపరి ఇతను అంటే బర్రెలను కాయడానికి వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. వాటి కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అది నిన్న వెళ్ళినట్టు చెప్తాను. అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడే అధికారులు వచ్చి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే వీరే కాకుండా ఇంకొక 5గురు కూడా ఈ ఒకేసారి మానేరు వాగు పొంగి ప్రవహించడం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి కూడా 5గురు రైతులు కూడా చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రత్యూష, అంటే ఈ ఒక వ్యక్తి గల్లంత అయిన వ్యక్తి కోసం అయితే ఇప్పటి వరకు అయితే గాలిస్తున్న పరిస్థితి కనసాగుతుంది. ఇంకోవైపు జంగం స్వామి, నరసింహుడు స్వామి, మహేష్, పిట్ల స్వామి, అంటే ఈ 5గురు కూడా అంటే వాగు అవతల ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వీళ్ళని కూడా కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ నిన్న అనగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి మాత్రం వల్ల కాపాడికి సంబంధించి మాత్రం ఇంకా సహాయ చర్యలు అవుతున్నాయి. హెలికాప్టర్లు కానీ సర్వీసం అంటే అట్లాంటి సహాయ చర్యలు అయితే ప్రస్తుతానికైతే ఏమీ కనిపించట్లేదు. అంటే ముఖ్యంగా ఇట్లు రైతులు కనుక, మరోవైపు రైతాంగానికి సంబంధించిన కనుక వీళ్ళని తప్పనిసరిగా ఆదుకోవాల్సి అవుతుంది. వెంటనే అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది సంబంధించి కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది కూడా వెంటనే సహాయ చర్యలు చేపట్టిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అయితే 5గురు రైతులు వాగు అవతల ఒడ్డున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో ఒక రైతు ఒక పర్ల కాపరి మిస్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే అక్కడ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యుల రోదనతో మిన్నంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు నర్మల ప్రాజెక్టు కూడా బాగా పెద్ద ఎత్తున మత్తడి వస్తున్న నేపథ్యంలో స్థానికులు ఎవరైనా కూడా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తారు కనుక తప్పకుండా ఇక్కడికి ఎవరు రావద్దని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అటు ఇటు కూడా బారికేడ్లు పెట్టిండ్రు, ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశం ఒకవైపు. ఇంకోవైపు ఒక గల్లంతవడం, ఇంకో 5గురు రైతులు చిక్కుకుపోవడం, ఇదంతా కూడా ఒక విషాదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ 5గురు రైతులను కాపాడేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం మాత్రం తీవ్ర ప్రయత్నాలు ఇటు పోలీసు రెవెన్యూ అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.